నమస్తే అండి. సో, ఈ వీడియోలో మనం నిఫ్టీ అనాలిసిస్, నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ ఎవరైనా చేస్తే నిఫ్టీని అసలు రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా ఎలా ట్రేడ్ చేయాలా, ముందు రోజే ఎలా డిసైడ్ అవ్వాలి అనేది చూస్తాం. అయితే ఇక్కడ మీరు చూస్తే లి ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది తిన్నగా వెళ్ళదు. ఇలా తిన్నగా వెళ్ళదు కదా! ఇలా ఇలా మూవ్ అయ్యి ఎళ్తది కదా! సో, దాన్ని బట్టి మనం ట్రెండ్ లైన్ గీసుకోవాలి అలాగెళ్ళినప్పుడు. సో అలాగే నేను ఇక్కడ గీసుకున్నాను ఇలాగ ట్రెండ్ లైన్. సో ఎప్పుడైతే దీన్ని అప్పుడు ముందు రోజే మనం ఫిక్స్ అయిపోతాం బ్రేక్ ఇచ్చింది, లేకపోతే ఆ రోజు మనం చూసేటప్పుడే చూస్తాం బ్రేక్ ఇచ్చింది ఇలాగ 5 మినిట్స్ క్యాండిల్ లో పెట్టుకొని 5 మినిట్స్ దాంట్లో మనం టెస్ట్ చేస్తాం. ఓకే, బ్రేక్అవుట్ అవగానే ఎంటర్ అయిపోవాలి. లేకపోతే ఇది ఇప్పుడు నేను నిన్నే ఫిక్స్ అయ్యా, ఇది ఇలా ట్రెండ్ లైన్ గీసుకున్నా, నాకు ఇది అర్థమైపోయింది. ఓకే, డెసిషన్ తీసుకునే క్యాండిల్ వచ్చింది, కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది, రేపు బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ వస్తే మాత్రం పైకి వెళ్తుందని. సో బ్రేక్ అవగానే ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ లో పెడతాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది 5 మినిట్స్ దాంట్లో. అప్పుడు మనకి ఈజీగా కన్ఫ్యూజన్, అసలు టెన్షన్ లేకుండా ట్రేడ్ తీసుకుంటాం. 5 మినిట్స్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి 5 మినిట్స్ హైని మనం మార్క్ చేసుకోవాలి. 5 మినిట్స్ హైని మార్క్ చేసుకుంటే అది ఎక్కడైతే హై బ్రేక్అవుట్ అవుద్దో ఆ క్యాండిల్ లో మనం ఎంటర్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఒకవేళ మీరు చూస్తే ఇలాగా సపోర్ట్ తీసుకుని 5 మినిట్స్ ది చాలా నేరో క్యాండిల్, అంత పెద్ద క్యాండిల్ ఏం ఫామ్ అవ్వలే, నేరో క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనకి ఇంకా ఈజీ అన్నమాట. ఆ రోజు ఎప్పుడైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చాలా నేరో క్యాండిల్ వస్తుందో ఆ రోజు ట్రేడ్ అనేది తీసుకుంటే మనకి మంచి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంత నేరో క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అవగానే మన ఎంట్రీ, మన రిస్క్ బట్టి మనం రిస్క్ మేనేజ్ చేసుకుని ఒక 10 పాయింట్స్, నేను పెద్ద 100 పాయింట్స్ 50 పాయింట్స్ అంత ఏం చేయను, నిఫ్టీ 50 కాబట్టి, బ్యాంక్ నిఫ్టీ కాదు కాబట్టి నేను జస్ట్ 10-15 పాయింట్స్ వచ్చినా చాలు నాకు హ్యాపీ. లాట్కి ఒక 900, 500, 600 వచ్చినా చాలు. సో అలాగా, సో ఈజీగా రిస్క్ టెన్షన్ లేకుండా ట్రేడ్ తీసుకోవాలి అనేది మన మోటివ్ పెట్టుకుని అలాగ అలవాటు అయ్యాక పెద్ద ట్రేడ్లు అప్పుడు తీసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ, రోజంతా మానిటర్ ముందు కూర్చునేంత అవసరం లేదు. జస్ట్ ముందు రోజు చూస్తారు, ఇప్పుడు చూపిస్తాం మీకు మళ్ళీ కావాలంటే. 1 డే క్యాండిల్ లో పెడతారు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అదే మూవ్ ఇక్కడ, అదే మూవ్ ఇక్కడ, జస్ట్ ఈజీగా ట్రెండ్ లైన్ గీసుకోవాలి, ఇలా గీసుకుంటారు, ఆ రోజు బ్రేక్ అయ్యేటప్పుడు చూసుకుంటారు, ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇది కూడా అంతే. అప్పుడు ఏంటంటే మనకు గ్యారంటీ ఒక ఐడియా వస్తుంది, మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా. సో పైకి వెళ్ళే ట్రేడ్లే మనం తీసుకుంటాం, లేదా కిందకి వెళ్ళే, నేను జనరల్ గా పైకి వెళ్ళే ట్రేడ్లే తీసుకుంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. కిందకి వెళ్ళే ట్రేడ్లు నేను అంతగా తీసుకుని. సో ఇక్కడైనా సరే ట్రెండ్ లైన్ గీసుకోవడం, బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి ఎంత మంచి ర్యాలీ వచ్చింది. సో అలాగా ఒక లాట్ కొనుక్కుని అలా ఉంచుకున్నా సరే అది చాలా రిస్క్, అది అయినా సరే చేసుకోవచ్చు అలాగే. సో ఇది జరుగుతూనే ఉంటది, ఇక్కడ మళ్ళీ గీసుకుంటాం. సో ఇలా సింపుల్ స్ట్రాటజీస్ మనకు మనీ చేసేస్తాయి. ఓ రోజంతా మానిటర్ ముందు కూర్చొని 4-5 ఇండికేటర్లు పెట్టుకుంటే అలా రాదు. చాలా ఈజీగా సింప్లిఫై, నేను ఇండికేటర్లు వాడతాను కానీ ఈ నిఫ్టీ ఆప్షన్స్ కి నేను ఇండికేటర్ వాడను. నేను స్వింగ్ ట్రేడింగ్ కోసం అలాంటి వాటికి వాడతాను కానీ ఆప్షన్స్ కోసం నేను ఎటువంటి ఇండికేటర్ యూస్ చేయను. ట్రెండ్ లైన్ ఫాలో అవ్వాలి 1 డే. పైగా ఈ ట్రేడ్ అంటే మీకు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. మీకు నాకు తెలిసి మార్కెట్ ఎంత volatile గా ఉంటే మనకు అంత ఛాన్సెస్ వస్తాయి. నెలకు ఒక 4-5 ట్రేడ్లు దొరుకుతాయి కానీ గ్యారంటీ ట్రేడ్ కదా. సో అది మనం చూసుకోవాలి. సో స్టాక్స్ పరంగా వచ్చేసరికి ఈ వీక్ లో నేను అబ్జర్వ్ చేసింది, ముందు మనం డిస్కస్ చేసిన స్టాక్స్ లో ఒకటి టాటా క్యాపిటల్. టాటా క్యాపిటల్ స్టాక్ లో నేను ఐపీఓ బేస్ స్ట్రాటజీ బట్టి చెప్పాను కదా. సో బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయ్యాక నెక్స్ట్ సెకండ్ డే చెప్పినట్టు ఉన్నాను నాకు తెలిసి ఈ వీడియో, ఒక షార్ట్ రీల్ పెట్టాను దానికి. సో అక్కడ నుంచి మంచి బయింగ్ వచ్చి నా ఈ డే లో చెప్పాను, 29th డిసెంబర్ లో వీడియో పెట్టాను, అదే షార్ట్ రీల్. సో దాన్ని బ్రేక్అవుట్ చేసాక ఇప్పుడు అదే సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. అలాగని ఆ వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు కూడా అలా తిన్నగా అలా పైకి వెళ్ళిపోదు. ఇది ఎందుకంటే చాలా స్లో, 2 months పట్టింది దీనికి ఇది రావడానికి, 2-3 months. సో అలా మెల్లిగా మొమెంటం రావచ్చు. ఓకేనా? వాల్యూమ్స్ బిల్డప్ స్టార్ట్ అయింది. మన ఏం ఏంటంటే అందరూ ఎంటర్ అయ్యే ముందే ఎంటర్ అవ్వాలి మనం, అందరూ ఎగ్జిట్ అయ్యే ముందే ఎగ్జిట్ అయిపోవాలి. అది మన మోటివ్. సో బ్రేక్అవుట్ అయింది, సైలెంట్, ఈ స్టాక్ గురించి ఎవడో పెద్ద మాట్లాడట్లేదు, మనం ఎంటర్ అయిపోవాలి. అలాగని మీరు ఎంటర్ అవ్వాలని కాదు, మీరు స్టడీ చేయండి, నేర్చుకోండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ ఎలాగంటే ఇది నా బయింగ్ ప్రైస్ నుంచి కిందకు వస్తే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇదే పట్టుకుని నేను అలా వెయిట్ చేయను, పైకి వెళ్తుందని నేను వెయిట్ చేయను, కిందకి వెళ్ళిందా వెళ్ళిపోతాను అంతే. ఇంకా మనం వేరే స్టాక్స్ రెగ్యులర్ గా డిస్కస్ చేసే కొన్ని స్టాక్ స్టేటస్ ఏంటంటే మహీంద్రా. సో మహీంద్రాలో కూడా సేమ్ నేను చెప్పినట్టు నిఫ్టీకి చెప్పాను కదా, అలా ట్రెండ్ లైన్.
గీసుకొని నేనేంటి ఈ ట్రెండ్ లైన్ ని కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోవాలి అన్నట్టు అనుకున్నాను ఆ రోజు. కానీ ఏం జరిగిందంటే బయింగ్ వచ్చింది ఈ రోజు. బయింగ్ చాలా మంచి బయింగ్ వచ్చింది ఆ రోజు. బయింగ్ వచ్చాక ఆ, ఆ, నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే ఏం జరిగింది, ఆటో సెక్టర్ చాలా పాజిటివ్ ఉంది. జస్ట్ ట్రెండ్ లైనే కిందకు వచ్చింది కానీ ఆటో సెక్టర్ పాజిటివ్ ఉంది. దీనికి ఆర్డర్స్, మహీంద్రా ఆర్డర్స్ మంచిగా ఉన్నాయి. 2 కొత్త వెహికల్స్ లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు జనవరిలో. సో కిందకి వెళ్ళే అంత నమ్మకం నాకు రాలేదు. సో ఇప్పుడు దాన్ని తగ్గట్టు నెక్స్ట్ 2 డేస్ లో మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి కాసేపు రెస్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆ ట్రెండ్ లైన్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇది గ్యారంటీ ఎంట్రీ అని నేను చెప్పను, ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అన్ని స్టాక్స్ వెళ్ళాయి. దాంతోపాటు ఇది కూడా వెళ్ళింది. కాకపోతే ఆటోస్ తాలూకా నంబర్స్ కొంచెం మంచిగానే ఉన్నాయి. సో ఆ విధంగా నాకు ఇప్పుడు నమ్మకం ఉంది ఏంటంటే నెక్స్ట్ ఇది మళ్ళీ 3800 ఆ రేంజ్ వరకు వెళ్తుందేమో అనే ఒక ఐడియా అయితే ఉంది, కానీ చూడాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి టెక్నికల్స్ బట్టి ఇంకో స్టాక్ ఉంది, స్కై గోల్డ్. ఒకప్పుడు చాలా ట్రెండ్ అయిన స్టాక్ ఇప్పుడు చాలా స్లీపింగ్ స్టేజ్ లో ఉంది. సో ఈ స్టాక్ మీరు గమనిస్తే 1 వీక్ లో పెడతా ఇది. సో ప్రీవియస్ గా ఇది మీకు హయ్యర్ లోస్ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పినట్టు ఉన్నాను ఇది. సో ఈ స్టాక్ చూస్తే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళడం చూస్తుంది. సో ఇక్కడ ఎలాగంటే మళ్ళీ ట్రెండ్ లైన్ గీసుకోండి. మళ్ళీ ఇలా ట్రెండ్ లైన్ గీసుకుంటే ఏం జరుగుతుంది, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. మళ్ళీ దాన్నే మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. చూసారా, దాన్నే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ లెవెల్ 337 ఈ లెవెల్ రేంజ్ బ్రేక్అవుట్ అవుద్దో అలా నెక్స్ట్ ఎక్కడికి, ఆ తర్వాత ఇక్కడికి, ఆ తర్వాత ఇక్కడికి అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో స్లో అండ్ స్టడీ. కాకపోతే ఏంటంటే వెంటనే రాదు. కొన్ని నెక్స్ట్ డేకే నాకు 10% 20% వచ్చేయాలంటే అలా రాదు. మనం వెయిట్ చేయాలా, పేషెన్స్ ఉండాలి మనకి.